ఆ మార్పు కోసమే ఇటువంటి ఆచార వ్యవహారాలు. దానికి రెస్పెక్ట్ ఇచ్చావా, ఎప్పటికప్పుడు మార్పు ప్రకృతిని అనుసరించి మనిషి యొక్క ఉన్నతిని అనుగ్రహిస్తూ ముందుకు వెళ్తుంది. నువ్వు ఎప్పుడైతే మార్పుని అడ్డంకి పెట్టి దాన్ని నూతనత్వం, లేకపోతే ఇప్పుడు సమాజ ఉద్ధరణ, ఇప్పుడు స్త్రీల లోపల ఉండక్కర్లేదు, బయటికి రావాలి అనేటువంటి విపరీతార్థాలతో ఉన్నావు. ఇదివరకు రోజుల్లో ఎప్పుడూ లేదు. మెనోపాజులు వస్తున్నాయి, పీసీఓడీలు వస్తున్నాయి, అన్ని సమస్యలు, రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, డిప్రెషన్లు వస్తున్నాయి. ఇంతమంది మనుషులతో ఇంత చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో హిందూ దేశంలో పుట్టినటువంటి వాళ్ళకి మనకు కూడా డిప్రెషన్లు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే ఎక్కడ ఆగాలో తెలుసుకోవాలి, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకోవాలి, ఎక్కడ మనం ఎలా ఉంటే మన వృద్ధికి అది సోపానం అవుతుందో తెలుసుకోవాలి. అదే అంబువాచి మేళలో హరిక్షేత్రంలో ఉన్నటువంటి ఆ కామాఖ్య అమ్మవారు మనందరికీ మౌనంగా ఉంటూ ఇచ్చేటువంటి గుప్తమైనటువంటి రహస్యం. అమ్మ, ఇప్పుడు భక్తులు ఈ సమయంలో అమ్మవారిని ఏ విధంగా పూజిస్తారంటారు? ఆ అమ్మవారు అంటేనే అక్కడ ఎక్కువగా మంత్రాలకి సంబంధించి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని గురించి. అమ్మ అంటేనే మంత్రం అని చెప్పుకున్నాం. మంత్రము అంటే అమ్మ యొక్క శక్తిని పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. అంతటి శక్తిని ఏం చేశారు, కొన్ని శ్లోకాల్లో పెట్టారు, శ్లోకాల నుంచి కొన్ని స్తోత్రాల్లో పెట్టారు. ఆ స్తోత్రాలలోంచి మనం పలకడానికి ఒక గురువు ఉండాలి అనబడేటువంటి ఒక బీజాక్షరాల్లో పెట్టారు. ఆ బీజాక్షరాలన్నింటినీ కనుక గురూపదేశంగా స్వీకరించి ఎవడైతే సాధనా మార్గంలో అమ్మ తత్వం వైపుకు వెళ్తూ ఉంటాడో ఆ సాధనా మార్గంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఈ ప్రాంతానికి చేరుతారు. చేరి ఏం చేస్తారు, అమ్మ తనలో ఉండేటువంటి ఆ మూలతత్వం ఏదైతే ఉందో దాన్ని బహిర్గతం చేస్తుంది. ఇక్కడ ఇంకా ఏ గుడిలోనూ మీకు అమ్మ యొక్క సాక్షిభూతమైనటువంటి నిజస్వరూపాన్ని దర్శించగలిగేటువంటి అవకాశం లేదు. ఒక రూపం ఉంటుంది, ఆ రూపాన్ని చూస్తావు, అమ్మవారు ఇవిడికి మహిమలు ఎక్కువ ఉన్నాయని నమస్కారం చేస్తావు, ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పేటువంటి కథలు వింటూ ఉంటావు, అది నీకు అనుభూతిలోకి వచ్చేటువంటి సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటావు. కానీ ఇక్కడేమవుతుంది, అమ్మవారు నేను ఉన్నానని తన నిజతత్వ స్వరూపాన్ని బయటికి బహిర్గతం చేస్తోంది అంబువాచి మేళాలో. కనుక ఆ తల్లిని అలా దర్శించుకునేందుకు ఆ ప్రాంతమంతా ఏ శక్తి క్షేత్రంగా ఉందో ఆ శక్తిని ఇంకాస్త ప్రవహింపచేస్తూ అది కళ్ళకు కట్టేటట్లుగా కనిపింపచేస్తూ ఉన్నటువంటి ఆ మూలతత్వాన్ని తెలుసుకోవడం కోసం ఈ బీజాక్షర సంయుతమైనటువంటి మంత్రాన్నంతటినీ కూడా అక్కడ ఉపాసన చేస్తారు. ప్రధానమైన పూజ అంటే మంత్రాలు అనబడేటువంటిది ఏ గురూపదేశం ఎవరిస్తే వాళ్ళ ఆ మంత్రం ఉంటూ ఉంటుంది. అది 3 రకాల పద్ధతుల్లో ఉంటుంది. ఒకటి దక్షిణాచారం, వామాచారం, దాంతోపాటు కౌళాచారం. ఈ 3 ఆచారాలలో కూడా శ్రేష్టమైనటువంటిది సమయాచారం అనబడేటువంటి దక్షిణాచారము, కౌళాచారం ఉన్నంతలో. వామాచారము కొంత మార్గం వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళు అమ్మవారిని కొంత కాళీ పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి రీతుల్లో అమ్మవారి ఎదురుకుండా బలులు అనేటువంటి వాటిని ఇస్తూ ఉండడం, ఆ మూసేసినటువంటి తలుపులు ఎదురుకుండానే రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. ఆ వామాచార పద్ధతులు ఎవరికి అంటే ఆ గౌహతి ప్రాంతంలో అస్సాం చుట్టుపక్కలలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఆ వామాచార పద్ధతులతో గురూపదేశాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి మాత్రమే. అలానే నువ్వు నీ దేశంలోంచి నీ దక్షిణాచారం నువ్వు పాటించేటువంటి గురూపదేశాలు స్వీకరించిన తర్వాత ఎటువంటి క్షేత్రంలో నువ్వు పుట్టావో అక్కడి నుంచి అటు వెళ్ళి మాత్రం నేను కూడా అలాగే చేస్తే నాకు వాళ్ళలాగా బోల్డ్ ఇవొస్తాయి అనుకుంటూ లోభించి లేకపోతే ఆశపడి అహంకారంతో చేస్తే మాత్రం నశించిపోతావు. కనుక అక్కడ జరిగేటువంటి పూజలు అక్కడ వాళ్ళ కోసం. నువ్వు చూస్తావా, కళ్ళు మూసుకుని అమ్మనే ధ్యానిస్తావా, ఈ జరుగుతున్నటువంటి దాంతో సంబంధం లేకుండా నువ్వు దక్షిణాచారంతో సమయాచారంతో అమ్మవారిని లలితా సహస్రనామం పారాయణ చేసుకుంటూనో లేకపోతే త్రిశతి పారాయణ చేసుకుంటూనో ప్రశాంతమైనటువంటి చిత్తంతో అమ్మవారిని దర్శిస్తావో నీకు అటువంటి ఫలితమే వస్తుంది. కనుక పూజ ఎలా చేస్తారు అంటే అక్కడ జరిగే పూజలు కొంత వామాచార పద్ధతుల్లో ఉంటాయి. ఆ వామాచార పద్ధతుల్లో ఉన్న పూజలే మనం కూడా చేయాలనుకుంటే మాత్రం అందరికీ అది నిషిద్ధం, అది చేయడానికి అవకాశం లేదు. కనుక ఎవరికి తోచిన పూజ వాళ్ళు జంతు హింస లేకుండా, జీవహింస అనేటువంటిది అక్కడ చేయకుండా, వీలైనంత వరకు నువ్వు నీ ఇంట్లో ఎలా ఉంటున్నావో అలాంటి విధానాన్ని అక్కడ నీ వరకు నువ్వు ఉంచుకుని మిగతా వాళ్ళు ఏ పద్ధతిలో ఉన్నా సరే దానికి నమస్కారం పెట్టి అమ్మ చూసుకుంటుంది అనేటువంటి భావంతో కనుక ఉండగలిగితే నీ యొక్క సంస్కారము, నీ యొక్క ఆచారము ఈ 2 కూడా అమ్మకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎన్ని చుట్టుపక్కల జరుగుతున్నా వీడు నన్ను పట్టుకున్నాడు రా అనుకుంటుంది. కనుక పూజ అనేటువంటిది ఏంటంటే టోటల్ పర్సనల్. అమ్మ, ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మిగతా సమయాల్లో వేరు భక్తులు రావడం అనేది, ఈ అంబుబాచి మేళ తర్వాతకి చాలా మంది వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఎందుకు ఇదే సమయంలో ఎక్కువ భక్తుల రాక ఉంటుందంటారు? భక్తులు లక్షల్లో ఉంటారు. పోయిన సంవత్సరమే దాదాపు 25 లక్షల మంది అమ్మవారి యొక్క కామాఖ్య ఆలయాన్ని ఆ 3 రోజుల తర్వాత జరిగేటువంటి దర్శన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎందుకు అంటే
ఏ ఋతుక్రమం అయితే రజస్వల అనబడేటువంటి ఒక ప్రకృతి విదితమైనటువంటి క్రియ అక్కడ జరుగుతూ ఉంటుందో, ఆ జరిగేటప్పుడు ఏం చేస్తా అంటే ఆలయం మూసేటప్పుడు అమ్మవారి మీద ఒక తెల్లటి వస్త్రాన్ని కప్పి బయటికి వచ్చేసి ఆలయాన్ని మూసేస్తారు. ఆ 3 రోజుల కార్యక్రమం అయి అమ్మవారికి మళ్ళీ తలుపులు తీసిన తర్వాత ఆ బట్ట అంతా కూడా ఎరుపుగా మారుతుంది. అంటే రజస్వల అయినటువంటి స్త్రీ నుంచి ఎటువంటి స్రావం అయితే జరుగుతుంటుందో ఆ స్రావం అంతా ఆ బట్టకి అంటుకొని ఉంటుంది. ఆ అంటుకున్నటువంటి ఆ బట్టనే ప్రసాదంగా అక్కడి నుంచి ప్రవహించి వచ్చినటువంటి ఆ ఎర్రటి నీటినే తీర్థంగా ఇవ్వడం అనేటువంటిది అక్కడ ఆచారం. మానవ మాతృ అనేటువంటి స్త్రీలందరం మనం ఏం చేస్తామంటే అది నిషిద్ధమైనటువంటి వస్తువుగా చూస్తూ ఉంటాం. మరి అమ్మవారికి సంబంధించినటువంటి ఆ ఎర్రబట్టనో లేకపోతే ఆ ఎర్రటి తీర్థానో మరి జనులందరికీ కూడా తీర్థంగా ప్రసాదంగా ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఋతుక్రమము అన్నాం. అంటే ప్రకృతిని క్రమ పద్ధతిలో ముందుకు తీసుకువెళ్ళేటువంటి తల్లి. ఆ ప్రకృతి ఋతుక్రమానికి, ఋతువుల యొక్క క్రమ పద్ధతిని ఆవిడ నిర్దేశించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. అది లోపించినటువంటి స్త్రీలు వంశాలు ఏవైతే ఉంటాయో, అంటే ఎవరికైతే పిల్లలు పుట్టకుండా ఉన్నారో, ఎవరికైతే రకరకాల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికి వ్యవస్థాగతమైనటువంటి శత్రుబాధ ఎక్కువగా ఉందో అటువంటి వాళ్ళందరికీ ఈ తీర్థజలం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఆ అక్రమమైనటువంటి విధానం అంతా కూడా సక్రమంగా మారుతూ ఉంటుంది. కనుక ఆ ఋతుక్రమంలో జరిగినటువంటి ఆ వస్తువుని, ఆ బట్టని, అందులోంచి వచ్చినటువంటి నీటిని కూడా తీర్థంగా తీసుకోవడానికి ఎగబడతారు జనాలు. నిజం చెప్పాలంటే అమ్మవారి యొక్క అపార కరుణ మన మీద ప్రసరిస్తూ ఉంటే అల్పమైనటువంటి ఆశలతో లౌకికమైనటువంటి వాంఛల కోసం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం లైన్లలో నుంచుని ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా కమర్షియల్ చేసేసారు. అంటే ఇలా తప్ప కాదు, ఎప్పుడూ తప్పు కాదు, ఎప్పుడూ ఒప్పు కాదు. ఇంత ఎగబడడం మాత్రం తప్పు. కేవలం అమ్మవారిని అమ్మగానే దర్శించాలి. అమ్మ నాకు ఏది అనుగ్రహిస్తే అది తీసుకోవాలనుకోవాలి. ముందు అమ్మ కోసం ఆ ప్రాంతంలో నేను నాకున్నటువంటి ఈ సాధనని ఎంతవరకు మెరుగుపరుచుకోగలను ఆలోచించాలి. ఇవి వదిలేసేసి కేవలం ఆ ప్రసాదం దక్కితే చాలు, ఇంకా మనంతటి వాళ్ళు ఉండరు ఈ ప్రపంచంలో అనేటువంటి అత్యాశతో మాత్రం అక్కడికి వెళ్ళడం నిజం చెప్పాలంటే అది పెద్ద అనాచారం, ఒక పెద్ద దురాచారం కింద మారుతుంది. అంబుబాచి మేళ